ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బైబిల్ తరగతికి ఆసక్తితో వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదర సహోదరులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనములు. నూతనంగా ప్రార్థనలు జరుపుకునేటువంటి స్థలంలో ప్రతి బుధవారమున బైబిల్ తరగతి, ప్రతి గురువారంన ఇక్కడ తమిళ్ బైబిల్ తరగతి, ప్రతి శుక్రవారంన బైబిల్ తరగతి 7 గంటలకి ఉంటుందండి. అలాగనే మనము ఆదివారంలో తండ్రి అయిన దేవుని ఆరాధన చేసేటువంటి విధానమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేర్చుకునేటువంటి ఒక అవగాహన మనకి దేవుడు కల్పిస్తున్నాడు. కాబట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా నేర్చుకొని మనం నేర్చుకునేటువంటి సంగతుల్ని ఇతరులకు కూడా మనం తెలియజేస్తూ వారిని కూడా క్రీస్తునందుకు నడిపించేటువంటి ఒక ఏర్పాటుని మనం చేద్దాము దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క కృపతో. ఈరోజు నేను మీతో కూడా పంచుకునేటువంటి అంశం ఏమంటే క్షమాపణ అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దామండి. కొద్దిసేపు క్షమాపణ అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. క్షమాపణ అంటే ఎవరు క్షమించేది? ఎవరు ఒకరిడల తప్పిదం చేస్తారో, ఒకరిడల పొరపాటు చేస్తారో ఆ పొరపాటుని, ఆ తప్పిదాన్ని బట్టి శిక్షించుకోకుండా వారిని వదిలివేయడము, వారిని క్షమించడం అనేటువంటిది క్షమాపణ. కాబట్టి మనమందరము కూడా, ప్రతి మనిషి కూడా క్రీస్తునందు ఉన్నవారే కానీ, క్రీస్తునందు లేకోకుండా ఉండేటువంటి వారినే కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. ప్రతి వారిని ఏం చేస్తున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమాపణ మనకి దయచేస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా కూడా భూమి మీద ఏం చేస్తున్నామంటే బ్రతుకుతున్నాం. ఆయన మనల్ని క్షమించకపోయినట్లయితే మనం ఏం చేయమండి? మనము భూమి మీద జీవించడానికి అవకాశము లేదు. కాబట్టి క్షమించేటువంటి గుణము ఎవరిది అంటే, క్షమించేటువంటి గుణము తండ్రి అయిన దేవునిది. ఎవరిదండి క్షమించే గుణము? తండ్రి అయిన దేవునిది. నేను ముందుగానే చెప్పిన వాడుగా ఉన్నాను. సంఘం అనగా మన బలహీనతల్ని, మన మనుషులము సంఘముగా క్రీస్తులోనికి చేరినాము, క్రీస్తు సంఘముగా. కాబట్టి సంఘంలో చేరినటువంటి వారు మనలో ఉండేటువంటి బలహీనతలు మనం ఏం చేసుకోవాలనే సరిదిద్దుకోవాలనేదే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క సంకల్పం ఏమండి? దేవుని యొక్క చిత్తమేమి? వారు అంటే క్రీస్తునందు చేరినటువంటి వారు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తన ఎదుట నిలబెట్టుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారంగా మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడండి? ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చదివితే అక్కడ దేవుని యొక్క సంకల్పంలో దేవుడు ఎందుకు మనుషుల్ని క్రీస్తు ద్వారా ఏర్పాటు చేస్తున్నాడని మనం గమనిస్తే చదువుదామండి. ఇప్పుడు గమనిద్దామండి. అదిగో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు క్రీస్తులో మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధులముగాను నిర్దోషముగాను ఉండాలని. ఇది దేవుని యొక్క సంకల్పం కదా. అలాగైతే మరి ఈ భూమి మీద బలహీనత కలిగినటువంటి శరీరంలో ఉన్నాం కదా అని మనం గమనించేటప్పుడు ఎందుకు మనకి బైబిల్ తరగతి బోధ? ఎందుకంటే మన బలహీనతలు ఏం చేసుకోవడం అంటే మన బలహీనతలను సరిచేసుకుంటూ మన లోపాలను గుర్తించి వాటిని తీసివేసుకుంటూ మనం జీవించడానికే ప్రార్థనలు ఏర్పాటు చేశాడు దేవుడు కదా. కాబట్టి మన బలహీనత ఏమంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు సామాన్యంగా మనం ఏం చేస్తామంటే దానికి ఎదురుగా ఏం చేస్తామంటే దానికి ప్రతిఫలము ఇవ్వడానికి వారికి అంటే ఏదైనా మాట అంటే అనడానికో లేకపోతే కొడితే కొట్టడానికి ఇలా పోతాం. అవునా? అది మన బలహీనతను బట్టి. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటా ఉందంటే
మనము బలహీనత కలిగినటువంటి దేహంలో ఉన్నప్పుడు మన ఎడల ఎవరైనా ఒక పొరపాటు చేస్తే, మన ఎడల ఎవరైనా ఒక తప్పిదం చేస్తే క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలని దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తుంది. ఈ గుణం ఎవరిది అంటే ఇది దేవునిది. దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు మనందరి పట్ల ఏం చేస్తున్నాడంటే క్షమించే గుణం కలిగిన వాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. దానికి ఒక ఉదాహరణగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇలా తెలియజేస్తున్నాడండి. ఒకసారి మనము మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ మాటలు మనం చూస్తాం. ముందుగా 18వ అధ్యాయం మనం తీసుకుందామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా చెప్తున్నాడు అపోస్తలులు అడిగిన ప్రశ్నకి. 18వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైనటువంటి పేతురు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఏమండి? నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలని అడుగుతున్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి జవాబు ఏమి? 70 ఏళ్ల మార్లు మట్టుకని చెప్తున్నాడు. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు, 7 మార్ల మట్టుకే కాదు. అంటే 7 70ల అంటే లెక్కేస్తే ఎంత వస్తుందమ్మా? ఒక రోజంతా కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఒక నీడల క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని గ్రంథం అంటా ఉంది. ఒక ఎగ్జాంపుల్ క్రీస్తు ఏమన్నాడంటే కిందకి మనం చదివితే 23 ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. దేవుని యొక్క గుణం ఎలాంటిదో, దేవుడు మనుషుల పట్ల ఎలాగో క్షమాపణ ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేటువంటిది గ్రంథం తెలియజేస్తోంది. ఒక వ్యక్తికి ఎవరున్నారంట? పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న కోరిన ఒక రాజును పోలినది కదా. ఆ రాజు ఎవరు? ఇక్కడ రాజు ఎవరండి? దేవునికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇది, ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది. 24వ వచనంలో అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చిన ఒకడు అతని ఎదుకు తేబడను. అంటే ఈ యజమానుడికి అప్పు ఉన్నాడు, అవునా? ఎంత అండి ఆ అప్పు? 10,000 తలాంతులు అని చెప్పడం జరిగింది. 10,000 తలాంతులు వచ్చిన ఒకడు అతని ఎదుకు ఏం చేశాడంట? తేబడ్డాడు. 25వ వచనము, అదిగో అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున ఇరవై ఆరు ఎలాగుందండి యజమానుడు? ఎలాగున్నాడు? ఈ వాక్య భాగము మనము క్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటను బట్టి చూస్తే 10,000 తలాంతులు కలిగినటువంటి ఒక వ్యక్తి నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లిస్తాను కాలావకాశం అడుగుతున్నాడు. కాబట్టి ఈయనేం చేస్తున్నాడు? ఈయనేం చేస్తున్నాడంటే ఆయన మీద కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని ఏం చేశాడు? క్షమించాడు. ఇది ఎవరి యొక్క గుణం అండి? ఇది దేవుని యొక్క గుణము కదా. అయితే మానవులమైన మనం ఎలాంటి ఒక గుణం కలిగిన వారమై ఉంటామో అనేది కింద ఎగ్జాంపుల్గా ఉంది. మనం ఎలాంటి ఒక గుణం కలిగిన వారుగా ఉంటామో క్షమించేటువంటి విషయంలో అంటే ఇదిగో కింద 27వ వచనం నుండి చెప్పబడినటువంటి వ్యక్తిని పోలి ఉంటాం సామాన్యంగా కదా. చదువుదాం అది కూడా.
ఆ, కానీ వాడు ఒప్పుకొనక ఆ. ఇచ్చినది చెల్లించు వరకు ఉమ్. వారిని చెరసాలలో వేయించేది. ఎలాగుందండి ఇప్పుడు ఇక్కడ మనం చూసేది తలాంతు పెద్దదా దేనారం పెద్దదా ఏదండి ఏది గొప్ప విలువ ఏది తలాంతు అవునా దేనారము ఇక్కడ ఫుట్నోట్లో తలాంతు ఒక తలాంతు వచ్చేసి ఇంచుమించు 3,600 రూపాయలు అని ఉంది ఒక దేనారం అనేటువంటిది ఇంచుమించు ₹1,000 ఉంది కదా ఈయనేమో యజమానుడు ఏం చేశాడంటే నా ఇళ్ళలో ఓర్చుకో నన్ను క్షమించు అన్నప్పుడు అంత పెద్ద అమౌంట్ని ఏం చేశాడు ఒకేసారి ఓర్చుకొని క్షమించాడు అవునా ఈ ₹1,000 సంబంధించినటువంటి తీరులో ఉండేటువంటి అంటే తక్కువ అప్పు ఉండేటువంటి వ్యక్తి నా ఎడల క్షమించు అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి ఒప్పుకోకుండా చెరసాల్లో వేయించి శిక్షించేటువంటి ఏర్పాటు చేశాడు కదా అంటే ఇక్కడ మనం గమనించేటప్పుడు ఓర్చుకునేది లేకపోతే క్షమించేది ఎవరి గుణం అండి దేవుని గుణము మనము ఎలాంటి ఒక గుణం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తా ఉందండి క్షమించేటువంటి గుణము క్షమాపణ కలిగి ఉండేటువంటి గుణం పొరపాటు చేస్తే తప్పిదం చేస్తే దానికి ఏం చేయకోకుండా కక్ష తీర్చుకోకుండా ఆ వ్యక్తిని ద్వేషించుకోకుండా ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం అంటా ఉందంటే క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండండి అని గ్రంథం తెలియజేస్తుంది ఇప్పుడు క్షమించే గుణం కలిగిన వాడే ఆ మొదటిగా క్షమించినటువంటి ఆ యజమానుడు అనేటువంటిది ఏమవుతుందండి ప్రూఫ్ అవుతుంది అవునా 18వ అధ్యాయము 32వ వచనం మనం చదివితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అంతా కూడా ఈ ఉదాహరణ అంతా కూడా క్రీస్తు ప్రభువు చెప్పేదానికి కారణం ఏమండి క్రీస్తును వెంబడించేవారు అలాగ క్షమాపణ గుణం కలిగినటువంటి వారుగా ఉండాలనే దానికోసం ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అదే గుణం కలిగిన వారుగా మనం ఉండాలనేది ఎవరి యొక్క కోరిక అంటే దేవుని యొక్క కోరిక అందుకని కింద 35వ వచనంలో అంటాడు మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనీడలా నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేస్తాడు అని అంటున్నాడు అంటే దేవుడు క్షమిస్తున్నాడు ఒకవేళ మీరు మీ సహోదరుడు మీ ఎడల తప్పిదం చేస్తే క్షమించకపోయినట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయడు క్షమించడు అని చెప్పడం జరుగుతుంది ఈ లోకంలో మనం జీవిస్తున్నాము శరీరంలో ఉన్న మనము ఎలాంటి ఒక ఆలోచన గుణం కలిగిన వారుగా ఉండాలంటే క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండాలా క్షమాపణ తెలియజేసేటువంటి గుణం లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఒక రోజున ఏమవుతామండి దానికి తగిన శిక్ష పొందుకుంటాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషిని క్షమిస్తున్నాడండి క్రీస్తులో లేకోకుండా ఉండేటువంటి వారిని క్షమిస్తున్నాడు ఎలాగో క్రీస్తులో లేని వారికి ఏం చేస్తున్నాడంటే పక్షపాతం లేకోకుండా అన్ని ఈవుల్ని అన్ని ఆశీర్వాదాలను ఇస్తున్నాడు అవునా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఒకటి మాత్రం కాకుండా మిగతా అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు దయచేస్తున్నాడు ఆ వ్యక్తి చేసేటువంటి తప్పిదాలను క్షమించడానికి ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడంటే సిద్ధంగా ఉన్నాడు కదా క్షమిస్తాడు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు అదేలాగా లోపలికి వచ్చిన మనము అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారమైన మనం కూడా ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే క్షమించండి ఎలాంటి ఒక క్షమాపణ ఉండాలంట దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా ఉండాలని గ్రంథం తెలియజేస్తూ ఉంది ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం తీసుకుందామండి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి బలహీనత కలిగినటువంటి శరీరంలో ఉన్నాం కాబట్టి మనము ఏం చేయాలని గ్రంథం తెలియజేస్తూ ఉందంటే దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటిది ఏమంటే మీరు దేవుడు ఎలాంటి గుణం కలిగిన వాడుగా ఉన్నాడో అలాంటి యొక్క లక్షణాన్ని మీరేం చేయండి కలిగి ఉండండి 4వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే ఒకని ఎడల ఒకడు అదిగో దయగలిగి కరుణా హృదయులై అంటే దేవుడు మనల్ని ఏం చేశాడని క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు క్షమించాడు దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి
మీరు కూడా ఏం చేయండి, ఒకరిడల మీరు ఒకరిని ఏం చేయండి, క్షమించండి. క్షమాపణ అన్నటువంటి ఒక గుణం ఉన్నట్లయితే అది చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము ఆ స్థలంలో ఉంటుంది కదా. ఒక తప్పిదం చేసి ఒక పొరపాటు చేసినటువంటి వ్యక్తికి తప్పిదం చేశాడు కాదా అని చెప్పేసి మనము ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తే కదా, శిక్షించడానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఏమవుతుందండి, అక్కడ సమాధానమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం కూడా ఏం చేయాలని, మనం కూడా క్షమించాలా అనేది దేవుని యొక్క గుణము. అది అంటే అవును, దేవుని యొక్క గుణము. క్షమించేటువంటి గుణం కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. క్రీస్తునందు మనం చేరినప్పుడు క్రీస్తులాగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అంటే మనం బలహీనత కలిగినటువంటి శరీరంలో ఉన్నాము, బలహీనత కలిగినటువంటి శరీరంలో ఉన్నాం. మనము ఏం చేయాలంటండి, ఇతరులు మన ఎడలో తప్పిదం చేస్తే, ఇతరులు మనల్ని ఒక మాట అంటే ఇతరుల మీద మనం కోపించుకోకుండా, ఇతరుల మీద మనం జగడానికి పోకోకుండా క్షమాపణ ఇచ్చేటువంటి, క్షమించేటువంటి ఒక గుణం కలిగిన వారుగా ఉన్నట్లయితే వారు మేలుగా ఉంటారు, మనం కూడా ఎలాగుంటామంటే మేలుకరమైనటువంటి స్థితిలో ఉంటాము. ఒకవేళ వారు చేసినట్టుగానే మనము చేయడానికి పోయినట్లయితే ఆయనకి నష్టమే, మనకు కూడా ఏమవుతుందంటే మనం కూడా నష్టాన్ని పొందడానికి అవకాశము ఉంది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే తన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలంటే మనం ఈ లోకంలో గుణాలని పెంపారు చేసుకుంటూ కదా, మనకు ఉండేటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ, మన బలహీనతలు సరిదిద్దుకుంటూ మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలా. ఎంతవరకు అయితే అంతవరకు మనం ఏం చేయాలంటే, ఎంతవరకు అయితే అంతవరకు మనం ఏం చేయాలా, మన బలహీనతలు తీసివేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలా. ఒకడు 30 అంతులుగా, ఒకడు 60 అంతులుగా, ఒకడు 100 అంతులుగా. నీ సామర్థ్యం కొలిది నువ్వేం చేయి, ప్రయత్నము చేయి. నా సామర్థ్యం కొలిది నేనేం చేయాలా, ప్రయత్నం చేయాలా. అప్పుడు దేవుడే మనకేం చేస్తాడు, సహాయము చేస్తాడు. ఆయన యొక్క సన్నిధానంలో మనల్ని ఏం చేస్తాడు, చేర్చుకుంటాడు. కాబట్టి క్షమించేటువంటి గుణం ఎవరిదంటే దేవునిది. ఆయన గుణము అలాంటిది కాబట్టి, క్షమాపణ ఇచ్చేటువంటి గుణం కాబట్టి మానవులమైన మనము, బలహీనత కలిగినటువంటి దేహంలో ఉన్న మనము క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా మనం ఉండాలా. అది దేవుని యొక్క చిత్తం. రోమీలకు రాసిన పత్రిక మనం తీసుకున్నట్లయితే, రోమా పత్రిక 8వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే దేవుని సంకల్పం ఏం దేవుని యొక్క సంకల్పం మనం గమనించినట్లయితే 28వ వచనం మనం చదివితే, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అదిగో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇక్కడ ఒక మాట ఉందండి 29వ వచనంలో బి భాగంలో, ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారుడు ఎలాంటి వాడండి, దేవుడు క్షమించేవాడు కదా, దేవుడు క్షమించేవాడు. తన కుమారుడు ఎలాంటి వాడండి, క్షమించే గుణం కలిగిన వాడే. దేవుడు క్షమాపణ ఇచ్చేటువంటి వాడైతే, క్షమించేవాడైతే, తాను పంపిన తన కుమారుడు కూడా ఎలాంటి వాడంటే క్షమించేవాడే కదా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు మనకేం చేశాడు, క్రీస్తు ఒక మాదిరిని ఉంచాడు. క్షమించేటువంటి గుణం కలిగిన వాడుగా దేవుని యొక్క గుణాన్ని ఆయన ఈ భూమి మీద శరీరంతో వచ్చేం చేశాడంటే కనపరిచాడు. కాబట్టి క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం ఎదగడానికి మనము మన యొక్క బలహీనతల్ని ఏం చేయాలంటే తీసివేసుకోవాలా. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఒక సంస్థ, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఫ్యాక్టరీ. దేవుడు తన బిడ్డలు సంఘము క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సంఘస్థులు ఏం చేయాలంటే వారి యొక్క బలహీనతలు తీసివేసుకుంటూ వారు జీవించాలా. క్రీస్తు యొక్క స్వారూప్యంలో వారు నడవాలనేటువంటి దేవుని యొక్క చిత్తం అంటే దేవుని యొక్క చిత్తము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 11, 12 వచనాలు మనం చదివినట్లయితే దేవుని యొక్క చిత్తం ఏమట, 11, 12 వచనాలు. అదిగో క్రైస్తువులు మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, అదిగో సంపూర్ణ పురుషుల మగ వరకు, సంపూర్ణ పురుషులు కావాలంటండి. ఎవరు సంపూర్ణ పురుషుడు అంటే క్రీస్తు. ఆయన శరీరంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఎలా జీవించాడండి, క్షమించి జీవించాడు. అవునా, బలహీనత కలిగినటువంటి శరీరంలో ఉన్నప్పటికీ
ఇతరులకి మాదిరికరంగా ఆయన ఏం చేశాడంటే జీవించాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, మనము సంపూర్ణ మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతలో మనం ఏం చేయాలంటే ఎదగాలంట. సంఘం ఎందుకంటే ఉండేది, సంఘాన్ని ఎందుకు దేవుడు నడిపిస్తుండేది, క్రీస్తు యొక్క సంఘాన్ని క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతలో వీరేం చేయాలా, సంఘంగా కూడుకుంటూ వారికి ఉండే బలహీనతలు తీసివేసుకుంటూ ఏం చేయాలంటే బలంగా ఆత్మీయంగా వారు జీవించాలా అనేటువంటి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవుడు క్షమించేవాడా, దేవుడు క్షమించేవాడు. క్రీస్తు క్షమించేవాడా, క్రీస్తు కూడా క్షమాపణ ఇచ్చేవాడే. కొలసీలకు రాసిన పత్రిక మనం తీసుకున్నట్లయితే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకుంటే 13వ వచనం మనం చదివితే, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకునినడలా, అదిగో ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎట్లంట, అదిగో ప్రభు ఏం చేశాడని, తండ్రి క్షమిస్తున్నాడు, ప్రభు కూడా ఏం చేశాడంట, ప్రభు మిమ్మల్ని క్షమించడం మీరు ఏం చేయండి, క్షమించండి. దేవుడు క్రీస్తునందు క్షమిస్తున్నాడు మన పాపాలని, క్రీస్తునందు మన బలహీనతల్ని తప్పిదాలను క్షమిస్తున్నాడు కదా. కాబట్టి క్రీస్తు కూడా ఏం చేశాడంటే ఆయన కూడా మనల్ని ఏం చేశాడండి, క్షమించాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగిన మీరు ఏం చేయండి, క్షమించండి. క్షమించాడు ఆయన, క్షమించాడండి. ఆయన్ని బల్లెపు తీసుకొని కదా ఈటితో పొడిచినప్పుడు, ముండ్ల కిరీటాన్ని పెట్టినప్పుడు, కొడా దెబ్బలు కొట్టినప్పుడు, గేలి చేసినప్పుడు, అవమానం చేసినప్పుడు ఆయన ఎలాగన్నాడండి, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 34వ వచనం మనం చదివితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన ప్రార్థన చేస్తే గొప్ప సమూహాన్ని దేవుడు పంపిస్తాడు, అవునా. అలాగా శిక్ష పొందుకోకుండా ఉండేటువంటి ఏర్పాటు దేవుడు చేస్తాడు. అయినా ఆయన ఏం కనపరుస్తున్నాడండి, క్షమించేటువంటి గుణాన్ని. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని ఏం చేయి, క్షమించు అని కోరుతున్నాడు. కాబట్టి తండ్రి ఎలాగూ క్రీస్తునందు మనుషులను క్షమిస్తున్నాడో క్రీస్తు కూడా ఏం చేశారండి, మాదిరిని కనపరిచాడు. కాబట్టి మనమందరము కూడా సంఘముగా చేరినటువంటి వారు అందరము కూడా ఏం చేయాలని ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడండి దేవుడు. ఏం కావాలండి క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తులాగా మనం ఉండాలని కదా, క్రీస్తు గుణాలను మనం ఏం చేయాలని, సంపాదించుకోవాలని. అవి మనము సంఘముగా కూడుకుంటూ వచ్చేవారమైన మనము, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారమైన మనము, మనలో బలహీనతలు ఉన్నాయి కదా, మనం పొరపాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని ఏం చేయాలండి, మనము వాటిని సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలా. ఈ గుణాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివండి. ఈ గుణం ఎవరికి ఇష్టమో, అయితే లోకానికి ఇది ఇష్టం కాదు. క్షమించేటువంటిది లోకానికి ఇష్టం కాదు, అవునా. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఒక ఏటు వేశారనుకోండి ఒక మనిషిని, దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేస్తారంటే సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దానికి పగ తీర్చుకుంటారండి. అంటే ఏదో పొరపాటుగా అయ్యిందిలే అని ఏం చేయాలండి, వదిలిపెట్టరండి. క్షమించేటువంటి విధానము ఉండదండి, అవునా కదా. అలాగా జరగడానికి అవకాశాలు ఈ లోకంలో మనం చూస్తున్నాం, ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. అనేకమైనటువంటి క్రైమ్లు జరగడానికి కారణం ఏమండి, క్షమించే గుణం లేకోకుండా అలాగా హత్యలు కూడా ఏం చేస్తున్నారండి, మనుషులు చంపుకునేటువంటి స్థితిలో జరుగుతున్నాయి. కాబట్టి క్షమించేటువంటి గుణము ఎవరిదంటే దేవుంది. క్షమించేటువంటి గుణం కలిగినటువంటి మాదిరి కనపరిచింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘముగా, క్రీస్తు యొక్క సంఘముగా మన శిరస్సు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగా మనం కూడా ఏం చేయాలంటే మన శిరస్సు నడుచుకున్న ప్రకారంగా దేహం కూడా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 21వ వచనం మనం చదివినట్లయితే, అదిగో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మోడల్. సామాన్యంగా మోడల్గా మనం ఏం చేస్తామంటే సినిమా హీరోల్ని లేకపోతే మనకి ఇష్టమైనటువంటి వారిని ఏం చేస్తామండి, ఫాలో అవుతూ ఉంటాం. అవునా కదా? సంఘముగా దేవుని బిడ్డలుగా క్రీస్తునందు రక్షణ పొందిన వారుగా మనం ఉండేటువంటి వారు ఉన్నట్లయితే మనం ఎవరిని ఫాలో కావాలా? క్రీస్తుని. క్రీస్తు ఏం చేశాడండి? ఆయన తన అడుగు జాడులు ఎందుకు నడుచుకున్నట్లు మనకేం చేశాడంట? మాదిరి ఉంచిపోయినాడు. ఏ విషయంలో మాదిరి? చాలా విషయాల్లో మాదిరి. ఆ విషయాలన్నింటి కూడా, ఆ గుణాలన్నింటి కూడా మనం ఏం చేయాలండి? బలహీనత కలిగినటువంటి దేహంలో ఉన్న మనము ఏం చేయాలా? నేర్చుకుంటూ కదా, అలవరుచుకుంటూ బలహీనతలు తీసివేసుకొని ఆత్మీయంగా బలపరచబడుతూ పోయి ఇంకొకరు కూడా ఈ మార్గంలోకి ఏం చేయాలండి? మనం తీసుకొని రావాలా. అలా తీసుకొని వచ్చినట్లయితే మనము ధన్యులం అవుతాము, మనము దేవుని యొక్క సన్నిధానంలో చేరుతాము, ఇతరులను కూడా ఏం చేస్తామండి? నడిపించేవారుగా ఉంటాము. ఏముండాలండి? మనలో క్షమించే గుణం ఉండాలా. క్షమాపణ అనేటువంటి క్షమించేటువంటి ఒక గుణం ఉన్నట్లయితే అది ఎవరికి సంబంధించింది అంటే అది దేవునికి సంబంధించింది, అది దేవుని యొక్క గుణము. కాబట్టి అలాంటి ఒక గుణాన్ని మీరేం చేయండి? పొందుకోండి. క్రీస్తు ప్రభువారు ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 14వ వచనం మనం చదివేటప్పుడు, మనుషుల అపరాధమును మీరు క్షమించినట్లా ఎలాగుందండి ఇది? ఒకవేళ మనము క్షమించకపోయినట్లయితే ఖచ్చితంగా మనకు కూడా ఏముండదండి. దేవుడు మన ఎడల కూడా ఏం చేయడంటే క్షమాపణ చూపించుడు. కాబట్టి మనుషుల అపరాధమును మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములు ఏం చేయడు? క్షమించుడు. అంటే ఎవరి యొక్క గుణం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. దేవుని యొక్క గుణం కలిగి ఉండాలని. దేవుడు ఎలాంటి వాడు అంటే క్షమాపణ ఇచ్చేవాడు. ఈ రోజు వరకు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని, క్రీస్తులో లేని వారిని క్షమిస్తున్నాడు, క్రీస్తునందు ఉన్న వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి క్షమాపణ కలిగి ఉండేటువంటిది, క్షమించేటువంటి గుణము ఎవరు కలిగి ఉండాలంటే మనము కలిగి ఉండాలా. ఒకవేళ మనం తప్పిదం చేయకపోయినప్పటికీ, తప్పిదం చేయకోకుండా మనల్ని ఒకవేళ దూషిస్తున్నప్పటికీ, మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ, ఒకవేళ మన మీద దొమ్మిగా పడి కొట్టడానికి వచ్చినప్పటికీ మనం ఏం చేయాలని వాక్యం అంటుందంటే ఏమంటుంది? క్షమించేటువంటి గుణం కలిగి ఉండు. ఎవరి గుణం అంటే అది దేవునిది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిది. ఒక క్రైస్తవుడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రారంభ దశలో కదా ఏం చేశాడండి? రాళ్ళు తీసుకొని కొట్టినప్పుడు ఏం చేశాడండి? క్రీస్తు ఎలాగో క్షమాపణ కోరాడు దేవునితో, అలాగనే ఆయన కూడా ఏం చేశాడండి? చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 59వ వచనము లేక 60వ వచనం మనం చదివితే ఏమంటున్నాడండి? స్టెఫను ఏమంటున్నాడు? వారి మీద ఈ పాపము మోపకము అంటున్నాడు. అంటే నన్ను రాళ్ళు తీసుకుని కొట్టారు, ఈయన ఏమైనా తప్పు చేశాడా? ఏం తప్పు చేయలేదండి. నిష్కారణంగా ఈయన ఏం చేశారు? ధర్మశాస్త్రానికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అలా చేయలేదు. ఆయన మీద ఆపాదన వేసి ఆయన రాళ్ళు తీసుకొని ఏం చేశారంటే కొట్టారు. అయితే ఈయనేమంటున్నా అంటే వీరిని ఏం చెయ్యి, వీరి పాపాలని క్షమించు అనేటువంటి విధానంతో పాపం మోపద్దు అని ఆయన మనవి చేసేటువంటి విధానాన్ని మనం గమనిస్తాం కదా. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏమంటే, క్రీస్తు ప్రభువు యొక్క మాదిరి ఏమంటే మనము ఇతరులు ఏం చేయాలండి? క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడ నేర్పుతారండి క్షమించాలనేటువంటిది? ఏ కాలేజీలో నేర్పుతారు? ఏ స్కూల్లో నేర్పుతారు? మనుషులు ఏమైనా మన ఎడలో తప్పు చేస్తే క్షమించాలనేది ఎక్కడ నేర్పుతారండి? లోకంలో నేర్పండి. లోకంలో నేర్పరు. ఏమంటారు తెలుసు? లోకంలో ఏ అంటే నువ్వేం చేయి, వాడికి పైన ఏ అనాల. అవునా? అట్లా కదా నేర్పించేది. లోకంలో ఉండేది అంతా అంతేనండి. నువ్వు ఒక స్వరం ఏమైనా వాడు జోరుగా అన్నట్లయితే వాడికంటే పైగా నువ్వేం చేయి, స్వరం పెంచు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? భయపడతాడు, వాడికి లోబడతాడు అని ఏం చేస్తారండి? లోకంలో
ఎలాంటి ఒక సంస్థలైనా కానీ నేర్పెట్టే విధానం అదేనండి, అవునా? కానీ గ్రంథం ఏం తెలియజేస్తుంది? దేవుడు ఏం తెలియజేస్తాడు? క్షమించండి, నేను మిమ్మల్ని క్రీస్తునందు క్షమించలాగినా మీరు ఏం చేయండి? క్షమించండి. నా కుమారుడు కనుపరిచినటువంటి క్షమాపణ విధానాన్ని మీరు కూడా కలిగి ఉండండి. క్షమించేటువంటి గుణము మనం పొందుకొని పోవాలా. దానివలన మనమేమీ తక్కువ కాదండి. మనము క్షమించినట్లయితే ఖచ్చితంగా మనం చేసినటువంటి పొరపాట్లను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. అలా కాకపోయినట్లయితే శిక్ష పొందడానికి అవకాశము ఉంది. లూకాసు వార్త మనం ఒకసారి తీసుకుందామండి. 7వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుదామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో జరిగేటువంటి సంఘటన ఇది. చదువుదామండి. యాభై పెద్దదా 500 పెద్దదా? 500 పెద్దది, అవునా? ఇక్కడ ఇద్దరున్నారు, ఒక చెడు స్త్రీ, ఒక సీమోను, అవునా? చెడు స్త్రీ ఎలాగో సీమోను కూడా అలాగే. సీమోను ఇక్కడ విశేషంగా ఏమీ గొప్పవాడు కాదు, నీతిమంతుడేమీ కాదు. దేవునితో ఇద్దరు కూడా ఏం చేయాలా? క్షమాపణ పొందుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నవారే, అవునా? ఇక్కడ తాను తప్పు చేయలేదనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ సీమోనుతో క్రీస్తు ప్రభువు చెప్పేది ఏమంటే 42లో, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినో కనుక అతడు వారిద్దరిని క్షమించను. 50 అప్పున్నవాడికి 500 అప్పున్నవాడికి ఏం చేశాడు? ఇద్దరిని కూడా ఏం చేశాడు? తీర్చాడు. క్రీస్తు ప్రభువు యొక్క ప్రశ్న ఏమంటే, ఎక్కువ క్షమించిన వాడు ఎవరు? అతడు ఎవరిని ఎక్కువగా క్షమించాడు? ఎవరిని ఎక్కువగా క్షమించింది? 50 అప్పున్నవాడినా లేకపోతే 500 ఉన్నవాడినా? 500 ఉన్నవాడిని, అవునా? ఆ వ్యక్తి ఆన్సర్ ఇస్తున్నాడు ఏమని? 43వ వచనంలో, అందుకు సీమోను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ యొక్క పాపాలు క్షమింపబడుతున్నాయి అని చెప్తున్నాడు. ఆమె చేసినటువంటి లోకమంతా ఆమెను చెడుగా చూస్తూ ఉంది. ఈ స్త్రీ యొక్క పాపాలు క్షమింపబడినాయి అన్నప్పుడు అది ఈయన ఓర్వలేకపోతున్నాడు. ఎవరు? ఆ సీమోను. ఈయనెవరు పాపాలు క్షమించడానికని క్రీస్తు మీద వ్యతిరేకంగాను విరోధంగాను కదా అలాగనే ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి చూస్తున్నాడు. కానీ క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ఈమె చెడు స్త్రీనే, కానీ ఈయన చేసేటువంటి క్రియ ఎలాగుంది? ఆమె క్షమించేటువంటి గుణం కలిగినటువంటి విధానంతో ఆ క్రియను ఆమె చేస్తూ ఉంది. చూద్దాం 44వ వచనం. ఇప్పుడు విస్తారమైనటువంటి పాపమని కొద్దిగా పాపమని ఏ వ్యత్యాసమో లేదండి. క్షమాపణ అందరికీ కావాలా? ఎవరికి కావాలా? ఆ సీమోనికి కావాలా? ఆ స్త్రీకి కావాలా? అవునా? సీమోన్ యొక్క ఉద్దేశం ఏమి? సీమోన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఆయన గర్వంతో ఉండేటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు? సీమోను. కానీ క్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడంటే, అలాగూ క్షమాపణ పొందేటువంటి స్థితిలో నువ్వు లేవు అనే మాట ఆయన తెలియజేయడం. ఈ స్త్రీ క్షమించేటువంటి విధానంలో నాకు ఏం చేస్తూ ఉంది? నాడలా కార్యక్రమాలు చేస్తూ ఉంది కదా. కాబట్టి ఈమె యొక్క పాపాలు ఏం చేయబడతాయి? ఈమె యొక్క పాపాలు క్షమింపబడతాయని దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు క్షమించేవాడు, క్రీస్తు కూడా క్షమించినవాడు. మరి దేవుని యొక్క బిడలుగా, క్రీస్తు యొక్క సంఘముగా, క్రీస్తును వెంబడించేవారుగా మనం ఉన్నట్లయితే
మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఉన్న లోపాలని మనం ఏం చేసుకోవాలండి? దిద్దుకోవాలి. ఎక్కడ ఇది నేర్పేది, ఎక్కడ మనం తెలుసుకునేదంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సంఘం. అవునా? దేవుని యొక్క ఇంట్లో మనం ఏం చేయాలంటే మనము ఈ బలహీనతల్ని తీసివేసుకునేటువంటి విధానాన్ని మనము నేర్చుకోవాలి. అలా కాకోకుండా మనం ఇక్కడ ఒక చెవున విని వాక్యాన్ని ఒక చెవున విడిచిపెట్టి మనము అలాగా అలవర్చుకోకుండా అభ్యాసం చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకనొక రోజున ఏం చేస్తామండి? శిక్ష పొందుకుంటాం. అవునా? శిక్ష ఏం చేస్తామండి? పొందుకుంటాం. కాబట్టి తెలుసుకొని చేయకోకుండా ఉన్నట్లయితే ఏమవుతుందండి? అనేకమైనటువంటి వెంపడతాయి. లూకాసు వార్త 12వ అధ్యాయము 45వ వచనం మనం చదివితే, అయితే ఆ దాసుడు అంటే క్రీస్తు ప్రభువు పనిచ్చినాడు, దేవుడు పనిచ్చినాడు కదా. అయితే ఆ దాసుడు ఎన్ని పడతాయంటండి? తెలిసి కూడా అలాగ చేయకోకుండా ఉన్నట్లయితే మనకే ఎక్కువ దెబ్బలు. అవునా కదా? అవునండి. ఇప్పుడు నీతిమంతులని మనం దేవుని యొక్క వాక్యము మనల్ని ఏమంటా ఉందంటే రక్షణ పొందిన వారిని నీతిమంతులు అంటా ఉంది. లోకంలో ఉండేవారు ఎలాంటి వారినని? క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు. లోకంలో ఉండేవారు ఎవరండి? అనీతిమంతులని. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏముండాలని దేవుని యొక్క వాక్యం అంటా ఉందంటే వ్యత్యాసం ఉండాలి కదా. ఒక రోజున నీతిమంతుల్ని అనీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు? తీర్పులో నిలబెడతాడు. తీర్పులో నిలబెట్టినప్పుడు అనీతిమంతులతో పాటు నీతిమంతులైన వారమైన మనం ఏం చేయకూడదు? శిక్షకి పాత్రలము కాకూడదు. ఎందుకు మనము ఇక్కడ ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలా? ఎందుకు ధ్యానించాలా? ఎందుకు నేర్పించాలా? అంటే ఒక రోజున కలిగేటువంటి ఆ శిక్ష నుండి మనం ఏం చేయాలని? తప్పించుకోవాలని. ఎవరు కలుగుతుంది ఆ శిక్ష? అనీతిమంతులు కలుగుతుంది. అవునా? అప్పుడు నీతిమంతులుగా ఉండేటువంటి వారమైన మనము ఆ శిక్షకు పాత్రమైనటువంటి విధానం మనం చేసుకున్నట్లయితే వారికి మనకి ఏ వ్యత్యాసమో ఉండదు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, 17వ వచనం అదిగో నీతిమంతుడే రక్షింపబడేది ఏమంట? ఈయన రక్షణ పొందిన వాడే, దేవుని రాజ్యంలో చేరిన వాడే, దేవుని బిడ్డగా ఉండేటువంటి వాడే రక్షింపబడేది దుర్లభం. అయితే అదిగో భక్తిహీనుడును పాపియు అంటే భక్తిహీనుడు అంటే రక్షణ పొందలేదు, పాపి అంటే దేవుని యొద్దకు రాలేదు, దేవుని గురించి తెలియదు. అవునా? అలాగైతే నీతిమంతుడే రక్షింపబడేది దుర్లభం అయితే పాపి ఎక్కడ నిలబడతారండి? అవునా? అలాగైతే ఒక రోజున తీర్పు జరిగేటప్పుడు అక్కడ మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే ఆత్మీయమైనటువంటి గుణాలు, ఆత్మ సంబంధమైన లక్షణాలు ఇవి. వాటిని ఏం చేయాలా? మనము ధరించుకోవాలా, మనం పెంపార చేసుకుంటూ మనం పోవాలా. ఇవి లోకానికి ఒకలాగా ఎలాగుంటాయంటే లోకానికి ఇవి చాలా చులకనగా కనిపించేటువంటి స్థితి ఉంటుంది లోకానికి. కానీ ఇది దేవుని యొక్క దృష్టిలో ఎలాంటిదంటే చాలా బలమైనటువంటిది. లోకం ఇప్పుడు పోయేటువంటి స్పీడ్ చూస్తే క్షమించేదా అనేటువంటి స్థితిలో ఏం చేస్తూ ఉందండి? క్షమాపణ అనేటువంటి దానికి దారే లేనటువంటి స్థితిలో ఉంది. కానీ ఇలాంటి ఒక కాలంలో ఉన్నాం మనము. ఏ కాలంలో ఉన్నా కూడా క్రైస్తవులుగా ఏం చేయాలండి? దేవుడు లోకాన్ని నాశనం చేసేంత వరకు ఒకవేళ మన భూమి మీద ఉన్నట్లయితే, మనకి దేవుడు ఆరోగ్యం ఆయుష్కాలం ఇస్తూ ఉన్నట్లయితే మనం ఏం చేయాలండి? మన బలహీనతల్ని మనం తీసివేసుకుంటూ ఆత్మీయంగా బలపడడానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలా. ఎలాగంటే దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిడల ఒకరు ఏం చేయండి? క్షమించే గుణం కలిగిన వారుగా ఉండండి.
దేవుడు క్షమించేవాడు, మనం కూడా ఏం చేసేవారమండి? క్షమించేవారమే. తప్పులు చేసేటువంటి వారికి ఒక గుర్తింపు ఉంటుంది. ఏముంటుందో తెలుసా? మన ఇడాలు తప్పులు ఒకవేళ పొరపాటుగా నడుచుకుంటే ఆ వాళ్ళలో ఏముంటుందంటే, వీళ్ళ దగ్గర మనం ఇట్లా మాట్లాడినామో లేకపోతే వీళ్ళ దగ్గర ఇట్లా మనం చేసినామో ఎప్పుడో ఒకసారి ఏం చేస్తారా? కక్ష తీర్చుకుంటారు అనే భావం వాళ్ళలో ఉంటుంది. ఎలాంటి వారికైనా ఉంటుందండి. ఇట్లా అనేసినాము ఎప్పుడో ఒకసారి మనం అంటాడు, ఇట్లా చేసేసినాము ఎప్పుడో ఒకసారి మనకి ఇట్లా మనం చేసిన ప్రకారంగా మన ఇడాలు నడుచుకుంటాడు అనేటువంటి భావం వాళ్ళలో ఉంటుంది. కానీ మనం ఏం చేయాలండి? మనం అలాంటి యొక్క ఆలోచన, అలాంటి యొక్క భావం లేకోకుండా మనం ఏం చేయాలండి? క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉందండి, మనకు తెలిసిన ప్రకారంగా, మనకు బాగా తెలుసు. అన్నలు యోసేపుని కొట్టారండి, గుంటలో వేసి అమ్మేశారు. అవునా? ఆయన అక్కడ గొప్పోడు అయిపోయాడు, గొప్ప వ్యక్తి అయిపోయాడు. తర్వాత ఆయన ఏం చేశారంటే అన్నలను కనుగొని, తండ్రి కుటుంబాన్ని కనుగొని వారు ఇక్కడికి వచ్చేటట్టుగా చేశాడు. తండ్రి కుటుంబం వచ్చింది, అన్నలు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమి? వీడిని మనం కొట్టాము, గుంట్లో వేసాము, పెద్ద అధికారిగా ఉన్నాడు, వీని చేతుల్లో మనమున్నాము, ఖచ్చితంగా వీడు ఏం చేస్తాడంటే మనల్ని ఇప్పుడు శిక్షిస్తాడు అనేటువంటి భావం వాళ్ళలో ఉందండి. మనం వీడి చేతికి ఏం చేసాము? దొరికిపోయాము, వీడు మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేటువంటి భావం వాళ్ళలో ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కదా. కానీ యోసేపు అలాంటి ఒక గుణము లేదు. యోసేపు కొట్టినందుకు ఆయన శిక్షించేటువంటి ఏర్పాటు చేశాడు, అధికారం ఉంది. వాళ్ళకి దండనిచ్చాడా? ఇలేదండి. ఏం చేశాడండి? వారిని క్షమించాడు. వారిని క్షమించేటువంటి గుణం కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనకు చెప్తా, దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆదికాండ గ్రంథం మనం తీసుకుందామండి, 50వ అధ్యాయం మనం తీసుకుందామండి. 15వ వచనం మనం చదివితే, అంటే మేము చేసినట్టుగా నువ్వు చేయొద్దు, నువ్వు శిక్షించొద్దు, అధికారం నీ చేతిలో ఉంది, మేము నీ చేతిలో ఉన్నాము, మమ్మల్ని ఏం చేయొద్దు అనేటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఏమనంటే 19వ వచనంలో ఏమంటున్నాడండి? యోసేపు భయపడుకుడి, అంటే మీరు అనుకుంటున్నారు నేను కీడు చేస్తాను మీకని. దేవుడు నన్ను ఇక్కడ పంపించింది మేలు కొరకు పంపించాడు. కాబట్టి మీకేం చేస్తాను? నేను మేలే చేస్తాను, మీకు కీడు మాత్రము. వీళ్ళేమనుకుంటున్నారంటే చేశారు కాబట్టి ఆయన కీడు, ఇప్పుడు మాకు కూడా ఏం చేస్తారు? కీడు చేస్తాడు అనేటువంటి భావం కలిగిన వారుగా ఉన్నారు. అయితే ఆయన ఎలాగున్నాడంటే క్షమించేటువంటి గుణం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. అవునా? బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం అలా చూస్తామండి. మనకి దేవుని యొక్క గ్రంథం తెలియజేసేది ఏమంటే, క్రైస్తవులుగా, క్రీస్తు సంఘముగా మనకున్న బలహీనతలు మనం తీసివేసుకొని నడుచుకుంటే మనం ఏం స్వతంత్రించుకుంటామండి? పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అవునా? మనకు ఉండేటువంటి బలహీనతల్ని, లోపాలని మనం గుర్తించి మనము ఇంకొకరి యొక్క విషయమై కాదు కానీ దేవుడు మన ఎడలు ఏం కోరుతున్నాడో ఆ ప్రకారంగా మనము జీవించడానికి ఏం చేయాలంటే మనం ప్రయాస పడాలా. క్షమించేటువంటి గుణము మనము పొందుకొని ఉండాలా. అలా కాకపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఏం పొందడానికి అవకాశం ఉంది? శిక్ష పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే క్షమించేటువంటి గుణం కలిగిన వాడు. ఎప్పుడున్నా అంటే అవును, భూమి మీద మనం ఉండేంత వరకు మనల్ని ఏం చేస్తూ ఉంటాడండి? క్షమించేటువంటి గుణం కలిగిన వాడుగానే ఉన్నాడు. భూయాత్ర ముగించిన తర్వాత ఆ క్షమాపణ మనకి దొరకదండి. భూయాత్ర ముగించిన తర్వాత ఆ క్షమాపణ మనకి దొరకదు.
భూమి మీద ఉన్నంత కాలము క్షమించేటువంటి గుణం కలిగిన వాడే దేవుడు మన ఎడల కదా. కాబట్టి దేవుని బిడలైనటువంటి వారమైన మనము ఏం కలిగి ఉండాలండి? మనం కూడా క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండాలా. అలా కాకపోయినట్లయితే ఖచ్చితంగా తీర్పు ఉంది. ఆ తీర్పులో నీతిమంతులుగా పిలువబడినటువంటి వారమైన మనము అనీతిమంతుడు భక్తిహీనుడు నిలవకపోయినటువంటి స్థితిలో మనం కూడా ఏం చేస్తామంటే నిలబడుకోకుండా ఉండేటువంటి స్థితి అవుతుందండి. అవునా? చాలా మటుకు క్షమాపణ గుణం లేకోకుండా ఉన్నందుకే చాలా నష్టపోతామండి. ఇతరులు మనల్ని క్షమించలేనటువంటి స్థితి ఉన్నప్పుడు వాళ్ళ మనస్తత్వం అలా ఉండేటప్పుడు మనకేమవుతుందంటే నష్టం అవుతుందండి. క్షమించే గుణం కలిగిన వారుగా మనకు ఉన్నట్లయితే భౌతికంగా మనకు నష్టమవుతుంది. క్షమించే గుణం వారికి లేనప్పుడు వాళ్ళు లాభాన్ని సంపాదన చేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అలజడి అవుతుంది అనుకోండి, క్షమించే గుణము అలజడి అవడానికి వాతావరణం ఉన్నప్పుడు క్షమించే గుణం ఉన్నట్లయితే అక్కడ ఎందుకండి అలజడి అవుతుంది? ఎందుకండి ద్వేషం పెరుగుతుంది? క్షమించే గుణం ఉన్నట్లయితే ఎందుకండి వారు పరోక్షంగా పక్షపాతంగా చూస్తారు? అవునా కదా? క్షమించే గుణం లేదు కాబట్టి ద్వేషము, అసూయ, మనుషులను దూరం చేసుకోవడము, అవునా, కక్షలు పెరగడము ఏం లేకపోవడం అండి. నువ్వు క్రైస్తవుడైతే, నువ్వు దేవుని యొక్క బిడ్డ అయినట్లయితే, క్రీస్తు నువ్వు మాదిరిగా అనుసరించేటువంటి వ్యక్తి అయితే, నీ సహోదరుడు నువ్వు క్షమిస్తే అక్కడ ఏ ఒక్క తొందర ఉండదు, ఏ ఒక్క ప్రాబ్లం ఉండదు. అందరూ కలిసి ఏం చేస్తామండి? అందరూ కలిసి పని చేసుకుంటాము, అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉంటాము. క్షమించేటువంటి గుణం లేనప్పుడు ఏమవుతుందండి? ద్వేషిస్తాడు మనిషి. మనుషులు ఏం చేస్తారండి? దూరం చేసుకుంటారు. అవసరమైతే తప్పిదంగా చూపించడానికి వెనకాడరు కదా. ద్వేషించడానికి ఏం చేయాలండి? ఏదైనా సమస్య చేయడానికి కూడా ఏం చేయాలండి? వెనకాడరు. కారణం ఏమంటే క్షమించేటువంటి గుణము లేకపోవడం వల్లనే. అవునా? వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి మనము అదే తీరులో ఉన్నట్లయితే వారికి మనకి ఏముండదండి? దేవుడికి అప్పగించాలండి. మనము కార్యక్రమాలు దేవునికి అప్పగించాలి. మనం అలాగా వారిని క్షమించి దేవునికి కార్యక్రమాలు అప్పగిస్తే ఖచ్చితంగా ఒకరోజు ఏం చేస్తాడంటే దేవుడు శిక్ష ఉంటుంది, వారికి ఉంటుంది. కాబట్టి సమస్తము దేవుని యొక్క చేతుల్లో ఉంది కాబట్టి, క్షమించే గుణం కలిగిన వాడు దేవుడు కాబట్టి మనం క్షమాపణ ఇచ్చేవారుగా పొందుకుంటున్నాం. దేవునితో క్షమించేవారుగా మనం ఏం చేయాలంటే ఉండాలని గ్రంథము తెలియజేస్తుంది. కొన్ని మాటలు మనము చూద్దామండి, ఎలా క్షమించాలా అనేటువంటి తెలియజేస్తున్నాడంటే లూకాసు వార్త ఒకసారి తీసుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం మనం అప్పుడే చదువుకున్నాము. ఆ గుణాన్ని మనం ఏం చేయాలంటే మనము పొంది ఉండాలా. 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్న స్థితి వేరు. ఆయన చాలా బాధపడుతున్నాడు, చాలా బాధపడేటువంటి వాతావరణం అది. కాబట్టి అలాంటి ఒక వాతావరణంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన చెప్పేటువంటి మాట ఎలాగుందంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. ఇది దైవ సంబంధమైనటువంటి ఎలాంటిదండి? గుణం అండి. యేసుక్రీస్తు ప్రభువులో ఉండేదేమంటే దేవుని యొక్క తత్వం ఉందండి. దేవుని యొక్క తత్వము కలిగినటువంటి ఆయన మనుషులు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. అదేలాగా క్రీస్తునందు చేరినటువంటి వారమైన మనం కూడా ఏం చేయాలంటే మనుషుల్ని క్షమించాలా. బైబిల్ గ్రంథం అలా తెలియజేస్తుంది. క్షమించనే లేదు, క్షమించినట్లయితే అక్కడ పొత్తు రాదు, ఒకరినొకరు సమాధానంగా ఉండబోరు, ఎప్పటికేం చేయాలండి? ఉండబోరు. కాబట్టి ఏం చేయాలండి? క్షమించే గుణము ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం ఉందండి, మనకందరికీ తెలుసు. కొరింథీ పత్రికలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అని చెప్పేసి 5వ అధ్యాయంలో చదువుకుంటాము. వాడు తప్పు చేస్తున్నాడు, వాడిని మీరు వెలివేయలేదు అని చెప్పేసి పౌలు అడుగుతాడు. అవునా? వెలివేయండి అంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వెలివేస్తారు. ఆయన పత్రికలు రాస్తాడు కదా, ఆ పత్రికల వలన హెచ్చరికలు పొందుకొని వాడిని వెలివేస్తారు, వాడిని దూరంగా పెడతారు. వాడిని దూరంగా పెట్టిన తర్వాత మరలా పత్రిక రాస్తూ పోలేమంటాడంటే వాడిని అలాగే వదలొద్దు, వాడిని క్షమించండి, వాడిని క్షమించి ఏం చేయండి? వాడు చేశాడు తప్పిదము, వాడిని క్షమించి దగ్గరికి తీసుకోండి. వాడు ఇప్పటికే బాధ ఎక్కువగా పొందాడు, ఈ తప్పిదానికి శిక్ష వాడికి కలిగింది కాబట్టి ఆ శిక్ష వాడికి చాలు. ఇంకా మీరేమైనా వాడిని దూరం చేసుకున్నట్లయితే వాడు ఏం చేయడు? వాడు దూరం అవుతాడు, అంటే దేవునికి దూరం అవుతాడు అనేటువంటి తీరులో ఆయన మాట్లాడతాడు. కాబట్టి క్షమించే గుణం కలిగిన వారుగా వాడిని మరలా ఏం చేశారంటే దగ్గరకు తీసుకునేటువంటి పని సంఘం చేసింది. కాబట్టి
క్షమాపణ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. క్షమాపణ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అది దేవుడు కనపరుస్తున్నాడు మనుషుల ఎట్లా, క్రీస్తు కనపరిచాడు మనుషుల ఎట్లా. క్రీస్తు యొక్క సంఘముగా ఉన్న మనము, క్రీస్తు మనకు శిరస్సు ఉన్నట్లయితే, మనము ఆయన యొక్క శరీరం అయినట్లయితే, ఆత్మీయమైనటువంటి గుణాలను కలిగినటువంటి వారుగా మనం ఏం చేయాలంటే మనం ముందుకి వెళ్ళాలి. ఇదైతే లోకానికి మాత్రం ఇష్టమో కాదు, లోకం మాత్రం ఇష్టమో పడదు. లోకం ఏమంటుందంటే ఇలాంటి యొక్క గుణాలని మనం పెంపర్ చేసుకొని ఉన్నట్లయితే లోకం వేరే రీతిగా మాట్లాడుతుంది. అయితే ఎవరు మెచ్చుకుంటారండి? దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి ఇష్టమైన తీరులో మనం ఏం చేయాలా? వెళ్ళాలా. అవునా? కొంతమంది శరీరంలో ఉన్న క్రైస్తువులు కూడా, బాధపడినటువంటి క్రైస్తువులు కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నామండి. కొట్టి చంపడానికి వచ్చినా కూడా, చంపినా కూడా, ఒకవేళ ప్రాణమే తీసినా కూడా కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబం ఏమంటారంటే తెలుసా అండి? ఏమన్న వారుగా ఉన్నారో తెలుసా? వాళ్ళని వదిలేయండి, గవర్నమెంట్తో చట్టంతో వాళ్ళని వదిలేయండి, మేమైతే క్షమిస్తాము, వారిని ఏమీ చేయొద్దు. చట్టం అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, శిక్షిస్తుంది, కానీ మేము శిక్షించాలా అని కోరుకోము, వాళ్ళని వదిలేయండి. అలాగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల్లో తమ కుటుంబస్తుల్ని ప్రాణాలు కోల్పోయినటువంటి వారు చాలామంది అలాగే స్టేట్మెంట్ చెప్పారండి లోకంలో. అవునా? ఏం కనపరుస్తారండి వాళ్ళు? వాళ్ళకున్న విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తారో కనపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే క్షమాపణ గుణము కలిగి ఉండాలా. మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు, మనం కూడా ఏం చేయాలంటే క్షమించేటువంటి గుణం కలిగిన వారుగా ఉండాలా. ఆఖరిగా ఇది చాలా ఎక్కువ సార్లు చెప్పేటువంటి, ఎక్కువ పాఠాలు చేయొచ్చండి. నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్ కూడా ఎక్కువ పాఠాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. నేను అప్పుడప్పుడు ఈ పాఠాలను మీతో వేరే రీతిగా పంచుకుంటాను. ఆఖరిగా నేను చెప్పినటువంటి మాటే చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై మనము ఇలాగే నడుచుకుందామండి. దేవుడు మనల్ని క్రీస్తునందు క్షమించిన ప్రకారంగా మనం ఏం చేద్దామో క్షమించడానికి ముందుకు వెళ్దాము. దాని యొక్క ప్రతిఫలం మనకేం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. క్షమించుకోకుండా మనము ఒక మాట అన్నప్పుడు, లేకపోతే ఒక ఏదైనా మనల్ని నష్టానికి లాగినప్పుడు మనము అలాగే చేస్తే వారికి మనకేముండదండి? వ్యత్యాసము ఉండదు. కాబట్టి దేవుని ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనం ప్రయాసపడదాము. ప్రార్థనకు వచ్చేది మనం ఎందుకంటే దేవుని యొక్క గుణాలని మనం ఏం చేయడానికంటే నేర్చుకోవడానికి. కాబట్టి శ్రద్ధతో ఆసక్తితో మనం నేర్చుకుందాము. నేర్చుకున్న దాన్ని మనం ఏం చేస్తామండి? అలవాటు చేసుకొని, అలాగే అభ్యాసం చేసుకొని, ఆ ప్రకారంగా మనం జీవించడానికి మనం ప్రయాస పడదాం. ఒకవేళ ఇది మాట్లాడడానికే లేక వినడానికే అని ఒకవేళ అనుకున్నట్లయితే నష్టపోయేది ఎవరండి? మనమే. మాట్లాడే వ్యక్తి, వినే వ్యక్తులు. అవునా కదా? మనమే నష్టపోతాం. కాబట్టి అలవర్చుకుంటే మనకు లాభం ఉంది. దేవుడు మనల్ని తన కృపతో ఆశీర్వదింపజేసి నడిపించునుగాక. ఓపికతో వాక్యాన్ని విన్న మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నామండి. సహోదరులు వచ్చి మరలా ప్రార్థన చేస్తారు. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన పరలోకమందు ఆశీర్వదించిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దయాకృప కనికరంతో మేము ఇలాగున్న ఈ బైబిల్ తరగతిలో చేరి, దేవా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన కలిగి, క్రీస్తు ప్రభువారు కూడా మా తండ్రి శరీరంలో ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి హింసల్ని, బాధల్ని ఆయన పొందుకున్నప్పటికీ క్షమించిన వాడుగా ఉన్నాడని మేము ధ్యానించాం. అదేలాగిన క్రీస్తు యొక్క అడుగుజాడలు నడవడానికి పిలువబడినటువంటి వారు మేము ఈ ఆత్మీయమైనటువంటి గుణాలను మేము నేర్చుకుంటూ, అలాగనే మీకు ప్రేమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి మీ తోడు, మీ సహాయము, మీ కాపుదల దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా కొద్ది ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుంటూ బహున్యంతో వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.